వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర సిఐఎస్ఎఫ్ బలగాలు. రాజన్న సేవలో మంత్రి కొండ సురేఖ. పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి భారీ భిక్షాక్. వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకి ఇచ్చినందుకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు పీఓ ఓపీఓలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పోలింగ్ అధికారులకు సిబ్బందికి ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో కలిసి ఎటువంటి జరుగుతుందని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ, మెడికల్ గా అందుబాటులో ఓఆర్ఎస్ లాంటి సదుపాయాలు చేస్తామన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తీరుస్తున్నామన్నారు. తీస్తున్నాం సార్. మీరు ఒక్కరోజు చేస్తున్నారు? లేదు, ఏ స్కూల్ ఆ స్కూల్ హెచ్ఎం చేస్తున్నాం. హెచ్ఎంస్తో మాట్లాడి ప్రత్యేకంగా చేయించాలి. బై 1 o'clock యూ షుడ్ ఫినిష్ ఆల్ దిస్ ఫోటోగ్రాఫ్స్ అండ్ గివ్ మీ వన్ మెసేజ్. సెండ్ అ మెసేజ్. ఇవ్వండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాము. ఫస్ట్ ఆప్షన్ ఇస్ మీ నేటివ్ కాన్స్టిట్యూషన్ లో వెళ్ళి పీవీ విత్ ఎక్సర్సైజ్ చేయించడం, అండ్ యూ కెన్ యూజ్ యువర్ స్పెషల్ సిఎల్ ప్రొవిజన్ బికాస్ స్టేట్ వైడ్ స్పెషల్ సిఎల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఇస్ ద ఫస్ట్ టైం దిస్ టైం. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ వర్కింగ్ కాన్స్టిట్యూషన్. One set of these reports. These are reports. 400 sets వచ్చాయా? వచ్చాయా? 1500. So one. Okay, madam. So everybody is able to fill up last. So under form 12 ichara. Anybody still pending? Form 12. రూల్స్ తర్వాత ఇవి అన్ని సీజర్ రిలేటెడ్ రూల్స్ ఇండియా వైడ్ సేమ్ ఉంటాయి. ఇవి అన్ని ఈసీఐ రిలేటెడ్ రూల్స్ ఉన్నాయి. సో 50,000 కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తే అండ్ సఫిషియంట్ డాక్యుమెంటేషన్ ఇవ్వకపోతే డెఫినెట్లీ మన ఎఫ్ఎస్టీ టీమ్స్ తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్ కూడా డెఫినెట్లీ చెక్ చేస్తారు. ఇఫ్ అట్ ఆల్ సీజర్ అయితే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా ఉంటుంది. దాంట్లో ఒక 3 సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. సో దట్ కమిటీ కూడా డైలీ మన కలెక్టరేట్లో 5 PM డైలీ విదౌట్ ఫెయిల్ ఎవ్రీ వర్కింగ్ డే కూర్చుంటారు. సో ఒకవేళ మీకు సీజ్డ్ అమౌంట్ సీజర్ కేసు ఉంటే మీరు ఆ కమిటీ వాళ్ళకి అప్రోచ్ చేస్తే ఒక హియరింగ్ ఇచ్చుకుంటూ అన్ని రీజన్స్ రాసుకుంటూ వీళ్ళు రిలీజ్ కూడా చేస్తారు ఇఫ్ అట్ ఆల్ రూల్స్ పర్మిట్. సో దర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. లాస్ట్ ఎలక్షన్ సీజన్లో కూడా మొన్న చేసిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అన్ని అమౌంట్స్ మామూలు ఆర్డినరీ సిటిజన్స్ కోసం అండ్ అదర్ బిజినెస్ మెన్ కోసం నాన్ ఎలక్షన్ రిలేటెడ్ ఉంటే ఇమీడియట్గా రిలీజ్ చేసేసాము. ఈసారి కూడా సేమ్ రూల్స్ ఫాలో చేస్తాం. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం పర్ల గ్రామంలో 4 రైతులు గడ్డివాములు దగ్ధం అవ్వడంతో సంఘటన స్థలానికి వెళ్లి రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గారు వెంకటరెడ్డి. లోపల ఉండేది అక్కడ వాడేసినందుకు 2 మిగిలిన కూడా
గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి ఆర్థిక సాయం చేయలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొత్త డ్రామాకు తీశారని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశంలో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బరాసాకు ఓటమి తప్పదని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, తన మీద శక్తితో తానే స్వయంగా ఇంజనీర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు ఇప్పటికే పరిశీలించి నిర్మాణ లోపమే కారణమని స్పష్టం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు పూర్తి చేశామని, ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న ఫోన్ టాపింగ్ కేసులో కేటీఆర్ కూడా అదే గతి పడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో బారస ఉండదని, కేసీఆర్ కు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని సురేఖ అన్నారు. అధికారికంగా క్యాండిడేట్ అయినాక మాట్లాడుతుంది. అందరికీ బిస్కెట్స్ ఓకేనా, రెడీనా? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గారిని పరిచయం చేస్తూ ఉన్నాను. ఇంకా అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు, కానీ కాబోయే క్యాండిడేటు. మరి ఆమెను మీ ముందుకు పరిచయం చేయడానికి తీసుకురావడం జరిగింది. రేపు ఎన్నికల్లో మీ ఆశీర్వాదం, మీ సహకారం ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేవలం ప్రగతి భవన్కి, ఫామ్ హౌస్కు మాత్రమే అంకితమయ్యి ఏ ఒక్కరోజు కూడా గడప దాటి సెక్రటేరియట్కు వచ్చిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా కలిసి కనీసం అవసరం ఉన్నటువంటి ఫైళ్ళ సంతకాలు, అర్జెంట్ ఉన్నటువంటి ఫైళ్ళ సంతకాలు కూడా పెట్టనటువంటి కేసీఆర్ గారు మరి గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ అయినా కూడా ప్రజల సమస్యల మీద స్పందించడానికి కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి కేసీఆర్ పోనీ అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల మీద కూడా స్పందించినటువంటి కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీ నోటిఫికేషన్ రాబోతా ఉంది, ఎలక్షన్ల నోటిఫికేషన్ అని తెలియంగానే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి బయటకు వచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్టుగా నటిస్తున్నటువంటి మరి కేసీఆర్కు వ్యతిరేకంగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైతులను పరామర్శిస్తా అని చెప్పి బయటకు వచ్చి గతంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా చెయ్యకపోగా వేరే రాష్ట్రాల్లో రైతులు చనిపోతే అక్కడికి వెళ్ళి మరి ఆయన చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది. మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ మళ్ళీ కొత్త నాటకాలు స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నానికి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. అంటే ఈ రోజుకి 117 రోజులు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను కూడా అమలు చేసి చూపించిన విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా అమలు చేయట్లేదు అని చెప్పి నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా నవ్వొచ్చింది. 2500 మహిళకి ఇస్తామన్నారు, ఇయ్యలేదు అని. బాబు, మేము వచ్చి ఇంకా 100 రోజులే అయింది, 115 రోజులు అవుతుంది. మరి 5 ఏళ్ల కాలంలో మీరు 3000 రూపాయలు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో, మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా హామీలను మీరు 10 సంవత్సరాలు కూడా నెరవేర్చకుండా పోయినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి కేటీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇంకా మాకు ఇప్పుడే అధికారంలోకి వచ్చాము, లాభాల్లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఈరోజు మాకు వదిలిపెట్టారు. ఒక పక్క అప్పులు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు నడుస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతూ మరి ఎంత కష్టపడతా ఉందో అధికారంలో ఉన్న మాకు తెలుసు. మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి 100 కోట్ల కోసం జైల్లోకి పోయింది, నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ గట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈరోజు కూల్చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఇటువంటి పనులన్నీ మీరు చేసి కాంగ్రెస్ రాగానే ఈరోజు కష్టకాలం వచ్చింది, కాలం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా బాబు, మేము వచ్చింది వర్షాకాలంలో రాలేదు, మేము వచ్చినాక వర్షాకాలం కూడా ఇంకా రాలేదు. వర్షాకాలం వస్తే కాలం కాకపోతే అప్పుడు కరువు వచ్చిందని మాట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట హాలిడే ఇచ్చినా కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు, పంట వేసుకోవడం వల్ల వాళ్ళు ఎండిపోయింది. ఎందుకంటే టేలెంట్కు వాటర్ రావు, మీరు వేసుకోకండి అని కూడా ప్రభుత్వం చెప్పినా కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది. మరి పంట నష్టం గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల కొద్దీ కూడా పంట నష్టపోయినా కూడా మీరు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటల బీమా పథకం ఉండేది, ఆ బీమా పథకాన్ని కూడా తీసేసి మీరు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రూపాయి కూడా చెల్లించినటువంటి పాపాన పోలేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వము పంట నష్టపోయిన వాళ్ళకి అదేవిధంగా పంటలు ఎండిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మా సీఎం గారు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. 9.5 సంవత్సరాల్లో మీరు చేసిందంతా కూడా మోసపూరితమైన పాలన, మభ్యపెట్టి ప్రజలను మరి మీరేమో చేస్తున్నామని కలరింగించుకుంటూ కేవలం మీ 4 కుటుంబ సభ్యులు మాత్రం బాగుపడి మరి ఈరోజు తెలంగాణను నష్టాల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజల సొమ్మంతా కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటి చరిత్ర, మరి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి చరిత్ర మీ ప్రభుత్వాన్ని. ఈరోజు కేసీఆర్కి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు చచ్చిపోతేనో, ఏ రైతు కన్నా పంట నష్టం అయితే వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఈరోజు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఏదో చేస్తామని మాట్లాడడానికి రావడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. మరి ఇదే విధంగా రైతుకు బంధు పథకాన్ని తెచ్చి అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విత్తన సబ్సిడీని ఆపేశారు, ఇన్పుట్ సబ్సిడీని ఆపేశారు, యాంత్రీకరణ పద్ధతిని డిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేసి మిగతావన్నీ కూడా రైతుల భారాన్ని ఒప్పి దాన్ని ఇటు డైవర్ట్ చేసి మేమేదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఒకటేసారి చేయడం జరిగింది, ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది, సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం జరిగింది, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది, రైతులకు మరి పంటకు బీమా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏమీ కూడా చేయలేదనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి రైతులు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించకుండా సచివాలయ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటరీ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ సుమారు నెల రోజుల ముందే ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు సేవలను వినియోగించుకొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని ఆయన ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించి డిమాండ్ చేశారు. already
అనంతపురం జిల్లా కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో కదం తొక్కిన ప్రభంజనం. గజమాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్ ఫోన్ లో టార్చ్ వెలిగిస్తూ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు. సుమారు 2 గంటల 10 నిమిషాలు కదిరిలో రోడ్ షో నిర్వహించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగీత నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగీత నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట. హన్మకొండ జిల్లా పర్కాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యకు టికెట్ కేటాయించడం వ్యతిరేకించారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందంటూ విమర్శించారు. మాదిగల పట్ల చిన్నచూపు చూస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంట్ సీట్ వెంటనే వరంగల్ పార్లమెంట్ సీట్ వెంటనే సీఎం 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 కడియం 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 కర్గే కర్గే ఖబర్దార్ మాదిగ వ్యతిరేక ద్రోహులారా ఖబర్దార్ మాదిగ ఖబర్దార్ మాదిగ వ్యతిరేక ద్రోహులారా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా ఖబర్దార్ మాదిగ వ్యతిరేక శక్తులారా సీఎం సీఎం కర్గే కర్గే కడియం కడియం ఖబర్దార్ మాదిగ వ్యతిరేక ద్రోహులారా ఖబర్దార్ మాదిగ వ్యతిరేక ద్రోహులారా మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి సీఎం 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 మాదిగల ఐక్యత అందులో గౌరవ శ్రీమంత పరకాల పట్టణం అంబేద్కర్ సెంటర్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మలు ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు మరి మాదిగల పట్ల మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాదిగలకు టికెట్లు ఇస్తా అని మళ్ళా నిన్న నైటు మరి కడియం కావ్యకే టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కటే మేము హెచ్చరిస్తున్నాం, ఏంటంటే మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదేవ్ గారు వరంగల్ పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో ప్రతి సెంటర్లో ఇవాళ జిట్టు బొమ్మలు ధ్వంసం చేయడం జరిగింది. అది సీఎం రేవంత్ రెడ్డి కానీ ఖర్గే గారిది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల పట్ల మొండి చూపు చూపించింది. మరి టికెట్లు మాదిగలు ఎగేయకుండా ఇలా కడియం కావ్య ఒక ఉపకులం అని ఇలా కడియం శ్రీహరి అనేటైనా ఒక పార్టీలను వీడై మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్లో ఉన్న
మాకున్న పెద్దలు కానీ ఎవరు కానీ మాకు సపోర్ట్ లేకుండా మరి మాదిగలకు అన్యాయం జరుగుతుంది. దీని మీద ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఈరోజు జిట్టుబొమ్మ ధ్వంసం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి మీరు ఈ గ్రామాల్లో కానీ ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గాల్లో కానీ వరంగల్ పార్లమెంట్లో మీరు తిరగరు. మాదిగల ఓట్లు కూడా మీకు పడాయి. కాడియను చిత్తు ఓడించి మరి మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గాల్లో కానీ వాళ్లకు భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరి మీరు ఇచ్చిన మాట ఇప్పటికైనా ఆ టికెట్ క్యాన్సిల్ చేసి మాదిగలకే కేటాయించాలని ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ నుండి మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు మందరాజు మాదిగ, వరంగల్ వర్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్. రాజనగరం నియోజకవర్గంలో బొడ్డు పిలుపు బత్తుల గెలుపు అనే నినాదం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఎన్నికల ప్రచారం వేగవంతంగా రాజనగరం నియోజకవర్గంలో ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జన సైనికుల వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ప్రచారాన్ని వేగవంతం పెంచి రాజనగరం నియోజకవర్గంలో ప్రజలందరూ జనసేన వైపుకి పరుగులు తీస్తున్నారని ప్రజా అభిప్రాయం తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజనగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలుపు అత్యధిక మెజార్టీతో ఉంటుందని నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా రాజనగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గట్టి పోటీగా నిలబడతాదని, ప్రజా ప్రస్థానం వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో బత్తుల బలరామకృష్ణ గెలుస్తారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కొడుమూరు రోడ్లోని ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేయకుండా లబ్ధిదారులకు మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, ఈ విషయం ప్రజలు గమనించాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం చేసేది వాలంటీర్స్ పెన్షన్ పంపిణీ చేయకూడదని మాత్రమే అన్నారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పంపిణీ చేయాలనుకుంటే సచివాలయ సిబ్బంది ద్వారా కూడా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత ప్రతి పెన్షన్దారుడికి 4,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్ద పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఈ కర్నూలు పార్లమెంట్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన దురాగతాలు మరొకసారి ఎండగట్టడానికి, అందులో భాగంగా మార్చి 16 నుంచి మార్చి 30 తేదీ మధ్యన పెన్షన్ సొమ్ము అయితేనేమి, ప్రభుత్వ నిధులు అయితేనేమి 13,000 కోట్ల రూపాయలను గంపగుంతగా దోచేసి తనకు ఈ ఎలక్షన్లలో ఉపయోగపడుతుందని చెప్పేసి అందులో భాగంగా తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఆ అమౌంట్ అంతా దారి మళ్లించడం జరిగేది. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన ప్రజలను వస్తా. ఎందుకంటే ఏప్రిల్ 1 వచ్చినా కూడా 2 వచ్చి 3వ తారీఖు ఇచ్చినా కూడా 3వ తారీఖు వరకు నేను ఈ పెన్షన్స్ ఇవ్వలేనని చెప్పి సాక్షి పత్రికలు రాశాడు. వాస్తవంగా ఆయన ఏమంటారంటే
పెన్షన్స్ ఆగిపోవడానికి కారణం ఏమని చెప్పని పోయి అడిగితే ఈ పెన్షన్దారులంతా ఈ పెన్షన్స్ అన్ని మేము ఎందుకు ఇవ్వలేకపోయినామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేశారు పెన్షన్ అని చెప్పి ఒక కారణం చూపిస్తున్నాడు. అంతేగాక ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి రెండో కారణం చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుంటారు ఒకటి, రెండో వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుంటడం వల్ల మేము ఈ పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మభ్యపెట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఏమంటే 2-3 రోజుల కింద మేము 27వ తారీఖు 2వ తారీఖు సాక్షి దినపత్రికలో కాలం వచ్చింది. నేను 3వ తారీఖున ఏప్రిల్ 3వ తారీఖున పెన్షన్స్ జారీ చేస్తానని చెప్పని సాక్షి పత్రికలో రాశారు. అంటే సాక్షి పత్రికలో రాశారంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా ఇవ్వాలని అర్థమే. మరి ఇప్పుడు మాట తిరిగేసి ఏమంటాడు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం వల్ల మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి సాకుగా తీసుకొని ఆ బురదలే ప్రయత్నం చేస్తాను వాస్తవంగా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ తప్పుదోవ జనాలంతా ఈ పేద ప్రజలంతా తప్పుదోవ పట్టించినటువంటి ముఖ్యంగా సిఎస్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు, సెల్ఫ్ సీఓ అయినటువంటి మురళీధర్ రెడ్డి గారు కూడా వీరిద్దరు కూడా ఎస్పెషల్లీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు ఈ కర్నూలు పార్లమెంట్ ఆఫీస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హన్మల్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, 2000 మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏఎంసీ డైరెక్టర్ భిక్షపాతే రాని అవురే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.